ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహవారి ఆలయంలో వైద్యం అందని ద్రాక్షగా మారిపోయింది. భక్తుల నుంచి కానుకల రూపంలో ఏటా కోట్లల్లో ఆదాయం సమకూరుతున్నా కనీసం వైద్యం అందించలేని దయనీయ స్థితిలో యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది. దైవ దర్శనాలకు వచ్చిన భక్తులకు అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవలపై భక్తులు ఆ యాదగిరీశుడిపైనే భారం వేస్తున్నారు. ఎట్లుండే యాదగిరిగుట్ట ఎట్లయింది? ఎటు చూడు అభివృద్ధి, కొండంత రద్దీ. తెలంగాణ పెద్ద తిరుపతిగా ఖ్యాతికెక్కిన యాదగిరిగుట్టకు స్వర్ణకాంతుల శోభ. దినదినాభివృద్ధి చెందుతోన్న లక్ష్మీ నారసింహ క్షేత్రం. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని 1200 కోట్లతో అభివృద్ధి చేశారు. ఆలయ పునర్నిర్మాణం సహా టెంపుల్ సిటీకి నలువైపులా అభివృద్ధి జాడలే. కొండపైకి రోడ్లు, మంచినీటి వసతి, కాటేజీలు, కళ్యాణ మండపాలు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, వేద పాఠశాల, ఇలా ప్రతిదీ ఒక అద్భుతం, అమోఘం. ఇక కృష్ణశిలతో ఆలయ నిర్మాణం అత్యంత వైభవోపేతం. నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగులు విరజిమ్ముతోంది యాదగిరిగుట్ట. ఇక ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టను దర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చటం, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయటం, గోశాలలో గో సంరక్షణకు ప్రత్యేక పాలసీ వంటి నిర్ణయాలు తీసుకోవడం సహా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిధులు కూడా తక్షణమే మంజూరు చేస్తామన్నారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని సర్కారు ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తుతున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 20,000 నుంచి 30,000 మంది భక్తులు వస్తుండగా ఆదివారం సెలవు దినాల్లో 75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి కొన్నిసార్లు గంటల పాటు టైం పడుతోంది. అయినా సరే ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయాన్ని దర్శించి అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండంత రద్దీ, ఎటు చూడు అభివృద్ధి, ఇదంతా బాగానే ఉంది. కానీ यहाँ सब मंदिर तो बहुत अच्छा है, मगर थोड़ा मेडिकल फैसिलिटी, जैसे हम जैसे सीनियर सिटीज़न है तो हमारे लिए बहुत ज़्यादा मतलब ज़रूरी है ये. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎలువెల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు పాలకులు చెబుతున్నారు. ఈ ఆలయ ఉద్ఘాటన జరిగి 2.5 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతుంది. ఈ ప్రధాన ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి వైద్య సౌకర్యాలను మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. అభివృద్ధి చూస్తే ఘనం, నిధుల వ్యయం కూడా ఘనమే. ఔరా అని ఆశ్చర్యపడే రేంజ్లో 1200 కోట్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కానీ ఇంత అభివృద్ధిలో ప్రజారోగ్యం, అదే భక్తుల ఆరోగ్యానికి అంతగా ప్రాధాన్యం ఎందుకు ఇవ్వలేదు అన్నది అర్థం కాని ప్రశ్న, భక్తుల ఆవేదన. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు వైద్యం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వైద్యాన్ని వేయడానికి ఒక డాక్టర్ లేడు, కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కూడా కనీసం లేని అటువంటి సదుపాయం ఇక్కడ లేదు. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా చేసి తీరాలి. డాక్టర్ ఒక అందుబాటులో ఉండి కనీసం వారికి వచ్చిన వారికి గుట్టెక్కినా తిరిగి కళ్ళు పడిపోతారు, కనీసం వాళ్ళకు ఓఆర్ఎస్ లాంటివి కానీ కనీసం ఇచ్చేవాళ్ళైనా ఉండాలి. అసలు ఏం చూసినా ఏం లేదు ఇక్కడ. అదొకటి చాలా బాధాకరం అనిపించింది.
డాక్టర్ ఉండాలి, మెడికల్ సిబ్బంది ఉండాలి, అసలు ఏం లేవండి. తిరుమలకు అనుబంధంగా స్విమ్స్ హాస్పిటల్ ఉంది. మరి ఆ తరహాలో అభివృద్ధి చేస్తున్న యాదగిరిగుట్టలో మాత్రం హెల్త్ సెక్టార్ కి ప్రయారిటీ ఎందుకు మిస్ అయింది? సడన్ గా ఏదైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ అందించే సౌకర్యం కూడా లేదు అనేది భక్తుల ఆవేదన. అంతా బాగానే ఉంది కానీ ఆ ఒక్కటే వెలితి అంటున్నారు భక్తులు. ఇక్కడ అన్ని మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుంటుందండి 24/7. ఎందుకంటే మాలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఏదైనా అవసరమైనప్పుడు మరి అత్యవసరమైనప్పుడు మరి ఆ ఫెసిలిటీస్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది గవర్నమెంట్. అదని మేము ఖమ్మం నుంచి వచ్చాము. చాలా బాగుంది, వాతావరణం అయితే బాగుంది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అదొకటి మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుందని మా అభిప్రాయం. वो इलेक्ट्रिक व्हीकल है ना, एक ही है, तो बहुत देर लाइन में खड़ा ठहरना पड़ता है. वो व्हीकल का भी नंबर थोड़ा बढ़ाना चाहिए. मेडिकल सर्विसेज यहाँ कुछ भी नहीं है, नील है यहाँ. तो मेडिकल सर्विस मस्ट देयर शुड बी अ मेडिकल सर्विस, देयर इज़ अ मस्ट. किसी को कुछ हुआ तो इमरजेंसी हेल्प नहीं मिलेगा इधर. तो इसके लिए इस पे कोई भी मंदिर परिसर वाले सोचना चाहिए, कंपलसरी सोचना चाहिए इसमें. నిజమే కదా, కొండంత అభివృద్ధి కనిపిస్తున్నా కొండపైన కనీసం వైద్యం అందించేందుకు ఆసుపత్రి భవనం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది జాడే లేదు. అత్యవసర సేవల సంగతి దేవుడెరుగు. ఫస్ట్ ఎయిడ్ సదుపాయం కూడా లేకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి, బాగుంది. దర్శనం కూడా ఇది బాగా అయింది, లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే అట్లా మేము అనుకున్నది ఏంటంటే కొంచెం ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీ, హాస్పిటాలిటీ కొంచెం తక్కువ ఉండట్టుంది, మాకేం కనిపించలేదు. ఇట్లా చిన్నపిల్లలు ఏదన్నా పెద్దవాళ్ళు అట్లా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది జరగవచ్చేమోనని అనిపిస్తూ ఉంది. అట్లా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన హాస్పిటల్ ఫెసిలిటీ కొంచెం ఉండాలిగా, అది కనపడలేదు. డాక్టర్ అట్లా అది అంబులెన్స్ లాగా అట్లా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆల్ ఈజ్ వెల్, ఆ ఒక్కటి తప్ప వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేది భక్తుల అభిప్రాయం. అయితే నిజానికి యాదగిరిగుట్ట దేవస్థానంలో తొలుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉండేది. 1960లోనే ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. కొండ కింద వైకుంఠ ద్వారం దగ్గర ఆసుపత్రి భవనం అందుబాటులో ఉండగా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దాన్ని కూల్చివేశారు. అప్పట్నుంచి ఇక ప్రత్యామ్నాయం జాడే లేదు. ఆ సమయంలో శ్రీచక్ర భవనం వద్ద ఒక కంటైనర్లో వైద్యం అందించగా అప్పట్నుంచి వైద్యుడిని నియమించకపోవడంతో ఆయుర్వేద వైద్యుడు ప్రవీణ్ కుమారే వైద్యం అందించేవారు. ఇప్పుడు ఆయన కూడా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆలయ ఉత్తర దిశ ప్రాకార మండపంలో ప్రథమ చికిత్సా కేంద్రం ఉంది. కానీ అది ఉందంటే ఉందంతే. కనీసం ఇక్కడ బీపీ, షుగర్కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసుకునేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే కనిపించడం లేదు. మనకు కేవలం ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి ప్రథమ చికిత్స అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది మాత్రమే ఉంది. ఇక్కడ ఎటువంటి హాస్పిటల్ లేడు, డాక్టర్ కూడా లేడు. ఇక్కడ ఉన్నట్టు సిబ్బందిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ రెగ్యులర్గా డాక్టర్ ఉంటాడా ఏంటి, ఏం సంగతి? డాక్టర్ గారు ఉండగానే డాక్టర్ గారు రిటైర్మెంట్ అయ్యండి సార్. రిటైర్మెంట్ అయిపోయినాక తర్వాత వేరే డాక్టర్ గారు ఉంటారని ఆ డాక్టర్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు సార్. అట్లా అంటే మీరు ఎలాంటి సేవలు అందిస్తారు భక్తులకు, ఎట్లా ఉంటుంది? కోతులు కరిచిన వాళ్ళకి కానీ ఆ వామిటింగ్స్, మోషన్స్ అర్థమైంది సార్. జ్వరము, ఫీవర్, కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకు బీపీ చూసి అర్థమైందా, మన అవసరం ఉన్నది ఫస్ట్ ఎయిడ్ చేసి 108కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు సార్. ఇంకా ఎమర్జెన్సీ అనిపిస్తే 108 అవైలబుల్ లేకుంటే మన బ్యాటరీ వెహికల్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు కింద పిఎస్సి వారికి పంపిస్తాం సార్. అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా భక్తులకు ఏదైనా అత్యవసర సేవలు కానీ అవసరమైతే మాత్రం ఇక్కడ అందే పరిస్థితి అయితే లేదు. కేవలం జ్వరానికి మాత్రమే, అటువంటి జ్వరం, బీపీ, షుగర్ లాంటిది వాటికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రమే అంటే ఆ వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఇంకా డాక్టర్ అనే వ్యక్తి ఉంటే భక్తుడికి అవసరమైనటువంటి వైద్య సేవలు అందేది. మరి చూస్తారు కదా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యాదాద్రి దేవాలయం ఒక ప్రపంచ ఆధ్యాత్మికంగా కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి సమయంలో ఇక్కడ వైద్య సేవలు లేకపోవడంతో భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఒక భక్తుడు కొండపై అస్వస్థతకి గురయ్యారు. హుటాహుటీన యాదగిరిగుట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేయాల్సొచ్చింది. గతేడాది అక్టోబర్లో పుష్కరిణి దగ్గర ఒక భక్తురాలు అనారోగ్యంతో చనిపోవడం కలకలం రేపింది. అదే నెలలో ఒక భక్తుడికి గుండెపోటు రావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కానీ మధ్యలోనే అతను చనిపోయాడు. ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ఇప్పటికీ కొండపైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరి పుణ్యక్షేత్రంలో కనీసము ప్రథమ చికిత్స చేసే పరిస్థితి లేదు. గతంలో దేవాలయం ఉన్నప్పుడు చిన్న స్థలంలో అయినటువంటి ఒక హాస్పిటల్ ఉండేది, ఇద్దరు డాక్టర్లు, ఒక అటెండర్ ఉండేది.
అలాంటిది ఇప్పుడు దేవాలయం అభివృద్ధి పదంలో పెట్టి కనీసంగా వచ్చిన భక్తులకు షుగర్ పేషెంట్లు వస్తూ ఉంటారు, బీపీ పేషెంట్లు వస్తూ ఉంటారు, తర్వాత హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు ఎవరికి వస్తారో తెలియదు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. కనీసంగా ఫస్ట్ ఎయిడ్ లేదు, తర్వాత హాస్పిటల్ కూడా లేదు. కోట్ల ఆదాయం వస్తుంది కానీ పట్టించుకొని నాదులు లేదు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమే దీనికి ఈ వైఖరి కారణము. ముఖ్యంగా హిందూ దేవాలయ పరిరక్షణ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన మనం ఇక్కడ జాతర పడితే తాత్కాలికంగా డాక్టర్లు 10 days పెడతారు. అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మొన్న ఒక భక్తుడుకు క్యూ కాంప్లెక్స్ లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ భక్తుడిని కొండపై నుంచి కొండ కింద తీసుకురావాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఈ లోపు ఆయన పవిత్రమైన ప్రాణం అంటే విలువైన ప్రాణం పోవడం జరిగింది. కాబట్టి ఈ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. వెంటనే సీఎం గారు స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భక్తుల ఆవేదనలో అర్థముంది. కానీ ఇన్నాళ్లు వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు ఆలయ అధికారులు. అదే త్వరలోనే కొండపైన భక్తులకి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని యాదగిరిగుట్ట ఈవో భాస్కర్రావు అన్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫెసిలిటీ కూడా బస్ స్టాండ్ ఎదురుగా అరేంజ్ చేస్తున్నాం. ఈ 2-3 daysలో అయిపోతుంది. హాస్పిటల్ని అక్కడ షిఫ్ట్ చేసి 2-bedded హాస్పిటల్ కింద తీసేసి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉన్నా కానీ లేకపోతే ప్రథమ చికిత్స కానీ చేసి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు డెడికేటెడ్గా ప్లేస్ లేనందున మనము పైన కారిడార్లో టెంపరీగా ఒక 2 ANMలు, ఒక ఫార్మసిస్టు, ఒక మేల్ ANM వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2-bedded హాస్పిటల్, మినిమం ఫెసిలిటీస్, మందులు ఇంపార్టెంట్ అర్జెంటుగా వినియోగించే మందులు కూడా అందుబాటులో ఉంచుతాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ ఫెసిలిటీని ఈ భక్తులందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఆరోపణలు విమర్శల క్రమంలో ఇటీవల ఒక కబురు తెరపైకొచ్చింది. బీబీనగర్ ఎయిమ్స్ నుంచి యాదగిరిగుట్టకు వైద్యులు వస్తారు అన్న ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే యాదగిరిపల్లిలోని సర్కారాసుపత్రి పెద్ద దిక్కుగా ఉంది. మరి ఈ దుస్థితి ఇక మారదా? అధికారులు చెప్తున్నట్టు కొండపైన త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయా లేదా వేచి చూడాలిక. చూశారు కదా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు అందుతున్న వైద్య సేవల తీరు. అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల యాదాద్రి సన్నిధిలో భక్తులకు వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. నిత్యం వేలాది మంది ఈ ఆలయ సన్నిధికి వచ్చే భక్తులకు వైద్య సేవలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 యాదాద్రి.